అందరికీ నమస్తే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ను జనం వదులుతలేరు. కాన్స్టిట్యూన్సీల సన్నబియ్యం ప్రారంభోత్సవానికి పోతే ఏకంగా మీరు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు నిలదీస్తున్నారు. చాలామంది పోతలేరు. పోయిన దగ్గర మాత్రం ఈ సీన్లే రిపీట్ అవుతున్నాయి. ఒకే రోజు ఒకే దగ్గర ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇట్లా నిరసన ఎదురైంది. అది గ్రౌండ్లో ఉన్న నెగిటివిటీని సూచిస్తుంది. ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద జనాల ఒపీనియన్ ఎట్లా ఉంది. ఉత్తగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి 15 ఏళ్ళు మేమే పాలిస్తాం, 20 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారని నడవది. జనాలలో ఉన్న వ్యవహారం కూడా అర్థం చేసుకోవాలి. మీకు చాలా టైం ఉంది, సంవత్సరన్నర ఉంది, సంవత్సరన్నర అయ్యింది, ఇంకా 3.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్. అప్పుడే జనాల నుంచి ఈ రియాక్షన్ ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తా, ఒక్కొక్క ఎమ్మెల్యే అసలు ఇక్కడ ఏమైందో చూపించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూసిన మీరు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది రైట్ సైడ్లో, ఆ బటన్లో నొక్కండి. వీలైతే వీడియో అందరికీ షేర్ అయితే చూడండి. తర్వాత లైక్ చేయండి, మీ కామెంట్ కూడా చెప్పండి. నేను చూపించేది ఒక వీడియో చూడండి ఫస్ట్. ఆ వీడియో చూసినాక మాట్లాడదాం. బీపులు వేసినాం కొన్ని, ఎందుకంటే వాళ్ళు కొన్ని పల్లెటూరులు ఎట్లుంటాయి మన అవ్వతాతల మాటలు అట్లే ఉన్నాయి కాబట్టి అవి చూపించొద్దని బీప్ వేసినాము. ఆ బీప్లో మిస్ అవ్వడం మీరు ఉంచుకోండి. అయితే ఏంటంటే సన్నబియ్యం కార్యక్రమం, ఎవరైనా ఆందోళ్ ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి పోయినరు. అందరూ మహిళలే వస్తారు కదా ఆడికి. ఆడ ఏంటంటే వాళ్ళు ఏమడుతారు, మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా సన్నబియ్యం ఇస్తే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, రేషన్ కార్డు ఇచ్చినాక ఇవ్వండి, అసలు రేషన్ కార్డు ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు, మీరు ప్రతిసారి మాట తప్పుతున్నారని ఆగ్రహం. ప్రతిసారి మాట తప్పుతున్నారు, నిజంగానే కదా. దసరా పండుగ, దీపావళి పండుగ, సంక్రాంతి పండుగ, లాస్ట్ ఉగాది పండుగ కూడా వెళ్ళింది. ఇక మళ్ళీ ఇంకో పండుగ వస్తుంది, నెక్స్ట్ శ్రీరామనవమి, అది కూడా పోతుంది, ఇంకొక పండుగ వస్తుంది మళ్ళీ మనకు. అయితే ఇట్లా ఎందుకు మీరు మాట తప్పుతున్నారు, అసలు మీరు మాట ఇచ్చి నాట్ ఓన్లీ రేషన్ కార్డ్స్ మీరు అది ఇస్తాం ఇది ఇస్తామని అన్ని స్కీమ్స్ ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. జనాలు కూడా ఓపిక ఎన్ని రోజులు పడతారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, చూసిర్రు, 6 నెలలు ఆగినరు, సంవత్సరం ఆగినరు, సంవత్సరం కూడా అయిపోయింది. మీరు ఇప్పటికి ఒక్కొక్క స్కీమ్ పైన ఒక 4-5 డెడ్ లైన్లు తప్పినరు. సరే ఇవాళ ఇవ్వకుంటే ఇవాళ స్టార్ట్ చేసా ఉన్న పథకం ఇవాళ కాకపోతే రేపు ఇచ్చిన నో ప్రాబ్లం. కానీ ఒకటేసారి నెలలు సంవత్సరంన్నర దగ్గర వస్తుంది. ఇట్లా పండగ పేరు మీద ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం హామీలు అమలు చేయకుండానే 6 గ్యారెంటీ అమలు చేసేసినాం అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరి కోసం మాట్లాడతారో తెలియదు. మీడియా కోసం మాట్లాడతారా, లేకపోతే ప్రతిపక్షాల కోసం మాట్లాడతారా, లేకపోతే మీ కార్యకర్తలను సంతృప్తిపరచడానికి మాట్లాడతారో తెలియదు. కానీ మీ స్కీమ్స్ ఒకవేళ అమలు అయితే జనానికే కదా వచ్చేది. జనానికి రాలేదంటే స్కీమ్ లాంచ్ కాలేదని, స్కీమ్ ఇవ్వలేదని అర్థం. మహిళలకు 2500 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్తారు. మీరు అక్కడక్కడ పోయి ప్రచారం కూడా చేస్తారు వేరే రాష్ట్రాలలో. ఒకవేళ ఇస్తే మహిళలకు, మన దగ్గర ఉన్న మహిళలకే వస్తాయి. రాలేదంటే దానికి అర్థమైంది మీరు ఇవ్వలేదని అర్థం. మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తలు మాట్లాడాలి. ఇప్పుడు దామోదర్ నరసింహ గారు పాపం ఏం అనలేకపోతుండు. ఆయన ఒక్కనే కాదు, ఇంకొక దగ్గర పెద్ద ఇష్యూ జరిగింది. దేవరగద్ర వనపర్తి పక్కన కాన్స్టిట్యున్సీ, దేవరగద్ర కాన్స్టిట్యున్సీలా కాంగ్రెస్ కార్యకర్తలే ధర్నా చేస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలే మేము కాంగ్రెస్ ఓటు ఇప్పించి తప్పు చేసినాం. ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. చూసిర్రా, వాళ్ళ కండువాలు, కాంగ్రెస్ కార్యకర్తలు కండువాలు వేసుకొని మాట్లాడుతున్నారు. మధుసూదన్ రెడ్డి దేవరగద్ర ఎమ్మెల్యేకి ఎగనిస్ట్గా వాళ్ళంతా ధర్నా చేస్తున్నారు. సంకిరెడ్డిపల్లె గ్రామస్తులు. ఎందుకు అంటే ఆడ పామాయిల్ ఫ్యాక్టరీ అంట, పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిరంట. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ అంతకుముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ఉండే. దానికి కేటీఆర్ శంకుస్థాపన చేసిండు, బాగా గుర్తుంది నాకు. అప్పుడు వీళ్ళు వద్దన్నారు, అప్పుడే ఈ గ్రామస్తులు వద్దన్నారు. ఏంటంటే పొల్యూషను, లేకపోతే సౌండు, నీళ్ళ ప్రాబ్లం వస్తుంది, ఇక రకరకాల సమస్యలతో వద్దన్నారు. వద్దన్నప్పుడు ఇదే మధుసూదన్ రెడ్డి పోయి వాళ్ళని రెచ్చగొట్టి వద్దనిపించిండు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయననే ముందల పడి ఆ ఫ్యాక్టరీ మొత్తం పూర్తి చేసిండు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి స్టార్ట్ చేసింది దాన్ని. అప్పుడు శంకుస్థాపన జరిగింది, ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే మా నీళ్లు ఖర్చు పెడతారు, మాకు పొల్యూషన్ అవుతుంది, మాకు ఎందుకు ఉద్యోగాలు ఇయ్యరని చెప్పి వాళ్ళు సంకిరెడ్డిపల్లెలు ధర్నా చేస్తారు. ఎమ్మెల్యే మేము కాంగ్రెస్కు ఓటు ఇప్పించి ఓటేసి తప్పు చేసినాం, కాంగ్రెస్కి ఓటేసేందుకు శాపమా, కాంగ్రెస్ కొనేందుకు మాకు శిక్షణ అని చెప్పి నినాదాలు చేస్తున్నారు. దేవరకథ ఇంకొక వార్త వచ్చింది, చాలా దారుణమైన వార్త. ఏంటంటే అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరు పడితే ఎవరి మీద వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమైందంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్. కాంగ్రెస్
మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన. ఏంటంటే ఇసుక మూసాపేట మండలం రెవెన్యూ అధికారుల మీద కాంగ్రెస్ నాయకుడు శెట్టి చంద్రశేఖర్ బూతు పురాణం, ఆ బూతు పురాణం వినిపియా నేను బీప్స్ చేస్తా, ఒకసారి వినండి. నౌకరు చేయాలనుకుంటే నువ్వు ఎక్కువ చేయకుండా దెంగే ఆడికెళ్ళి నిన్ను పెట్టడానికి నువ్వు ఎవరు రాడా? ఏం నౌకర్ అనేది ఫోన్ ఉండు, లేకుంటే వెళ్ళి నా శాత కదని చెప్పి మారో పోయి. సరే సరే చాలా చాలా బూతులు ఉన్నాయి కదా, బీపులు ఎక్కువ ఉన్నాయంటే బూతులు ఎక్కువ ఉన్నట్టు అర్థం. ఏంటంటే ఈయన విఆర్ఏకి ఫోన్ చేసిండు. ఏంది, నిజామాపూర్లో ఇసుక పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ అనుమతికి మించి ఇసుక కొట్టడం మీద విఆర్ఏ అభ్యంతరం. మరి ఏం చేయాలి? ఇసుక దందా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది, మామూలు నడుస్తలేదు ఇసుక దందా, బీభత్సంగా నడుస్తుంది ఇసుక బిజినెస్. ఇప్పుడు ఏమో నడుస్తుంది తెలంగాణలో అంటే ఒకటే బిజినెస్, ఇసుక బిజినెస్ నడుస్తుంది. ఆ ఇసుక బిజినెస్ చేసేదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. మరి అంతకుముందు అడ్డుకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు. ఏంది ఇప్పుడు ఎవడరైనా అనుమతికి మించి ఇసుక కొట్టొద్దు అని విఆర్ఏ అడిగిండు. ఆయన మీద ఇక శెట్టి చంద్రశేఖర్ అంటే ఆయన పేరు, మొత్తం బూత్ పురాణం అందుకున్నాడు. రెవెన్యూ అధికారులను బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు, ఎంఆర్ఓ విఆర్ఏ అందరిని లోపలేసి తంత అని బెదిరింపులు. ఎటువంటి ఫిర్యాదు చేయలేదంట. ఇంకా అధికార పార్టీ కదా, అవతల ఇప్పుడు చూస్తారే మా మనలో ఎన్ని కేసులు పెడుతున్నారు, ఉత్తగా పోస్ట్ పెడితేనే కేసులు పెడుతున్నారు. ఒక అధికారిని అట్లా చేస్తే ఆయన మీద కేసు పెట్టాలి. ఆయన మీద కేసు పెట్టి ఆయన విధులకు భంగం కలిగించిందని చెప్పేసి లోపలయ్యాలి తీసుకుపోయి. ఈ కాంగ్రెస్ ఎవడు మండల అధ్యక్షుడు పోయి వీళ్ళని లోపలేసుడు కాదు. కరెక్ట్ కనుక లా అండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటే, పక్షపాతం లేకపోతే కేసు పెట్టి లోపల పడేయాలి, ఇంకొకసారి చేయకుండా. అసలు ఆయన మీద ఈ ఇసుక కేసు కూడా బుక్ చేయాలి. పర్మిషన్ ఉన్నా పరిమితికి మించి తీసుకుపోతున్నందుకు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఆ కాళేశ్వరం ఏరియాల మొత్తం పుష్ప టైపు సీన్లు కనిపిస్తాయి, మొత్తం వరుసగా లారీలు కనిపిస్తాయి. లారీలో ఇసుక రాత్రి కొట్టాలి, పొద్దుగాలు తెచ్చేపోయి మస్తు ఇసుక బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు ఇది దేవరకద్ర కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది. దేవరకద్రల ఇది జరిగింది. మూసాపేట మండలం రెవెన్యూ అధికారి మీద కాంగ్రెస్ నాయకుడు శెట్టి చంద్రశేఖర్ అంట బూత్ పురాణం. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఒక విఆర్ఏ మీద ఇట్లా మాట్లాడడం? ఇది కరెక్టేనా? అంటే ఆయన చేసే బిజినెస్ దొంగ బిజినెస్కు అడ్డుపడొద్దు అనమాట. ఇక ఏమనంటే రేవంత్ రెడ్డితో ఫోటో ఉంది, ఇక ఉమ్మడి మామనాడు జిల్లా. మరి రేవంత్ రెడ్డికి తెలిసి చేస్తుండ్రా, తెలియక చేస్తుండ్రా, ఎవరు ప్రోత్సహిస్తుండ్రు, వీళ్ళను ఏం చేస్తున్నారు? అసలు మా గవర్నమెంట్లో దోపిడీ ఉండదు అన్నారు. తీరా చూస్తే దోపిడీ కాదు, అసలు మొత్తం దోసుకపోతుర్రు. వనరులు కదా అవి. ఇసుక అమ్మితే ఇసుక ఇక్కడి నుంచి అమ్మాలి, మైనింగ్ కార్పొరేషన్ నుంచి అదో ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో అమ్ముకోవాలి. కానీ ఇట్లా పర్మిషన్ ఉన్నా పెంచి 10 టన్నులు కొట్టాల్సిన కాడ 15 టన్నులు ఇట్లా కొడుతున్నారు. ఎనీవే ఇసుక దందాలు మాత్రం 3 పువ్వులు 6 కాయలు నడుస్తుంది. ఇంకొక ఎమ్మెల్యే ఇష్యూ కూడా చెప్తాను నేను మీకు. ఏమైందంటే ప్రభుత్వ ఖజానాలో పైసలు లేవు, అందుకే రుణమాఫీ చేయలేకపోయినామని డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఎవరంటే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తానంచెరల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పోయినట్టు ఆయన. పోతే ఓ కాంగ్రెస్ కార్యకర్త తనకు రుణమాఫీ కాలేదని చెప్పినట్టు డైరెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తనే. రాష్ట్రంలో 10 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు, ప్రభుత్వ ఖజానాకు పైసలు వచ్చినప్పుడు మాత్రమే రుణమాఫీ చేస్తుంది అని చెప్పినట్ట. ఇక నాకు అప్పు ఉంది, 20 ఎకరాల భూమి ఉంది, ఇంతవరకు రైతు భరోసా పడలేదని అన్నట్ట ఎమ్మెల్యే. నాకే రైతు భరోసా రాలే, నీకేడు వస్తుందని చెప్పింది డైరెక్ట్గా ఆయన. నేను మీకు అందుబాటులో లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయి లేదా అని అన్నాడంట. అంటే ఆయన అందుబాటులో ఉండలేడేమో. రామచంద్ర నాయక్ గారు మంత్రి పదవి ఆశిస్తున్నారు, మరి జనాలకు అందుబాటులో లేనని ఆయనే చెప్తున్నాడు. రుణమాఫీ కాలేదంటే కాలేదని చెప్తున్నాడు, పైసలు లేవని చెప్తున్నాడు. ఎనీవే జనాల నుంచి మాత్రం రివోల్ట్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ పైన. గవర్నమెంట్ మీద అప్పుడే మొన్నటిదాకా చూసిర్రు, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు కనిపిస్తే ఎదురు తిరుగుతున్నారు, అడుగుతున్నారు ఏమైంది, పథకం ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, రుణమాఫీలు వెళ్ళి కొన్ని ప్లేసుల్లో కేసులు కూడా పెడుతున్నారు వాళ్ళ మీద, అడిగిన వాళ్ళ మీద. ఎంత దారుణం అంటే ఓటేసిన ప్రజలు అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు మాత్రం వదిలేస్తారు. ఈ శెట్టి ఉన్నాడు కదా ఎవరో, ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఏం లేవు. వీళ్ళు అవసరమైతే పోలీసులను కూడా బెదిరించేస్తారు. పోలీసులను మేనేజ్ చేయొచ్చని కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు ఈ చలాయించుకునే వాళ్ళు అందరు కాదు, చాలామంది అమాయకులు ఉంటారు, ఏదో పని చేసుకుందాం కాంగ్రెస్ కార్యకర్త అని. కానీ ఇట్లా దొంగ బిజినెస్లు చేసే వాళ్ళు చాలామంది. పోలీసులను కూడా మనం మేనేజ్ చేయగలం, వినకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తాం, ఇట్లాంటి బెదిరింపులు కూడా ఉన్నాయి. ఎనీవే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, అసలు వీళ్ళు జనాలకు పోతే జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ మాత్రం వీళ్ళ భవిష్యత్తును సూచిస్తుంది. ఇప్పుడు జనాలలో వీళ్ళ ప్రభుత్వం పైన వీళ్ళపైన ఉన్న నమ్మకం ఎంత కూడా సూచిస్తుంది. ఎనీవే జనాలలో ఒక రివోల్ట్ స్టార్ట్ అయినట్టు మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.